అరకులోయలో గంజాయి గ్యాంగుల దందా. గంజాయి డీల్ నుంచి కిడ్నాప్ కి మలుపు. అరకులోయలో గంజాయి రవాణా మాఫియా మరోసారి కలకలం రేపింది. గంజాయి సరఫరాలో విభేదాల కారణంగా ఓ బాలుడిని కిడ్నాప్ చేయడం ఘటనను మరింత ఉద్రిక్తతకు దారితీసింది. అరకుకు చెందిన ప్రకాష్, సునీల్ కుమార్ కు పల్నాడుకు చెందిన యాసిన్, సంతోష్ మధ్య గంజాయి డీల్ కుదిరింది. దీంతో అరకుకు చెందిన ప్రకాష్, సుశీల్ కుమార్ 20,000 రూపాయలు ఫోన్ పే చేశారు. అయితే ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకుని వారికి గంజాయి పంపలేదు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ప్రకాష్, సుశీల్ కుమార్. దీంతో ప్రకాష్ బంధువైన ఓ బాలుడి పల్నాడుకు చెందిన యాసిన్, సంతోష్ కిడ్నాప్ చేశారు. తమకు గంజాయి లేదా ₹1,00,000 ఇస్తే బాలుడిని విడిచిపెడతామని వీడియో కాల్ చేసి బెదిరించారు. భయపడిపోయిన గంజాయి ఏజెంట్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితులను ట్రాక్ చేసి బాలుడిని రక్షించారు పోలీసులు. యాసిన్, సంతోష్ తో పాటు ప్రకాష్, సుశీల్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. డీఎస్పీ ప్రమోద్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గంజాయి లావాదేవీల్లో పాల్గొనేవారు తప్పించుకోలేరు. అమ్మినా, కొన్నా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి సరఫరా జరుగుతున్నందున దానిపై నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని వివరించారు.